భద్రపరిచి మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఫ్రాన్స్ దేశంలో న్యాన్సీ క్రాస్బీ అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె శ్రమల కొలిమిని రుచి చూసింది. శ్రమలు చాలా ఎక్కువ ఆమె జీవితాన్ని అతలకుతలం చేశాయి. 6 వారాల సమయంలోనే, ఆమె పుట్టిన 6 వారాలు కలిగిన స్థితిలోనే ఆమె చూపును కోల్పోయింది. కారణం, తల్లి ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె ఎప్పుడైతే కళ్ళులో పోసిందో చూపు కనపడుతుంది, కానీ ఆమె కళ్ళును కోల్పోయింది. 8 సంవత్సరాల వయసులో తన తండ్రిని కోల్పోయింది. ఎదుగుతున్న సమయంలో దేవుని యొక్క సన్నిధికి చేర్చబడింది. దేవుని వాక్యాన్ని అనుదినం వింటుంది, వాక్యం బలపరచబడుతూ వచ్చింది. అయితే ప్రియులారా, ఆమె దేవుని వాక్యాన్ని విని బలపడడం వల్ల 10వ సంవత్సరంలో ఒక కవిత రాసింది. ఏమని కవిత రాసిందంటే, ఓ గాడ్, ప్లీజ్ డు నాట్ పాస్ మీ అవుట్, నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపోవద్దు అనేటువంటి ఒక కవిత రాసింది. ప్రియులారా, ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, ఇంగ్లీష్ సాంగ్స్ లో ఒక పాట ఉంటుంది, ప్లీజ్ బి నాట్ సేవ్ అని, డూ నాట్ పాస్ అవే అని. ఈ సాంగ్ అనేది చాలా క్రైస్తవ లోకానికి సుపరిచితమైనది. ఎందుకు ఈ పాట రాసిందంటే, ప్రభువా నన్ను దాటిపోవద్దు, నువ్వు నన్ను దాటిపోతే నా జీవితంలో ఆశ్చర్యాలు నేను చూడలేను, నా జీవితంలో నీ యొక్క కార్యాన్ని నేను చూడలేను. ఎందుకు ఈమె ఇంత అనుభవ జ్ఞానము కలిగి కవిత రాసింది? ఆమె 18,000 కీర్తనలను రాసింది. ప్రియులారా, 18,000 పాటలు రాసింది. ఆ పాటలు ఈ రోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది పాడుతూ వస్తారు. ఎందుకు ఆమె దాటిపోవద్దు అని ఒక అనుభవం వృత్తిలో మాట్లాడింది. ఈ రోజు అబ్రహాము కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కటాక్షము నా మీద వినడల్లా నువ్వు నన్ను దాటిపోవద్దు, నువ్వు నన్ను దాటిపోతే నీ కార్యము నేను చూడలేను. ప్రియులారా, ఎప్పుడైతే ప్రభువుని పట్టుకున్నాడు, దాటిపోకుండా ఆయన ఉండాలి అని, ఆయన కాపుదలగా ఉండాలని ప్రభు ఇన్ని పట్టుకున్నప్పుడు ప్రభు కార్యం చేశాడు. ప్రియులారా, మనం అందరం మనకి తెలిసినటువంటి వాక్యం అది. అనేక సార్లు మనము అనేక దైవజన వాక్యాన్ని విన్నాం. అయితే నూతనంగా మనం ఆలోచన చేస్తే అక్కడ 17వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుంది అంటే ప్రియులారా, 17వ వచనంలో ఒక మాట చాలా స్పష్టంగా రాసి ఉన్నాడు. చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదను. ప్రియులారా, క్రీస్తు దాటిపోతే దేవుని కార్యము మనకు తెలియదు. దేవుని కార్యము మన జీవితంలో మనం చూడలేము. యేసుక్రీస్తు మన జీవితంలో దాటిపోతే దేవుని యొక్క కార్యం ఏమిటో మనకి తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు. అబ్రహాము మిట్ట మధ్యాహ్నం వారి ఎక్కడ కూర్చున్నాడు అంటే ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. కూర్చొని అడుగుతున్నాడు. ప్రియులారా, చూస్తున్నాడు. అది ఏది కాని సమయంలో ఎవరు వచ్చారంటే ప్రభు వారు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి ఏది కాని సమయంలో ఒక దూడను వధించి చక్కటి మణిక గల పిండిని ఏం చేశారు అంటే 5 మణిక గల పిండెను దాన్ని రొట్టెల కింద చేసి శారంగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేశారు? దేవుడు దాడిపోకుండా పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నానంటే, ఈరోజు మన జీవితంలో చాలా మంది అనేక దేవుని కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటారు. చాలా మంది ఒక తీర్మానం చేసుకుంటారు. ఎటువంటి తీర్మానం చేసుకున్నారంటే, దేవుడు నాకు ఇది ఇస్తే నేను వస్తాను అని. నువ్వు వచ్చేది ఏమిటి? దేవుడితో ఎప్పుడు కూడా కమర్షియల్ డీలింగ్ ఉండకూడదు. క్రీస్తును దాడిపోకుండా నువ్వు పట్టుకోవాలి. నీ జీవితంలో కార్యము జరగాలి అంటే, క్రీస్తు యొక్క మహిమ తేజస్సు నీ జీవితంలో నెలకొల్పబడాలి అంటే, క్రీస్తు దాడిపోకుండా నువ్వు పట్టుకోవాలి. ఈ కార్యం జరగాలి. ప్రియులారా, నా పోయిన నెలలో 28వ తారీఖున మాకు తెలిసినటువంటి ఒక ఆత్మీయ తల్లి ఉన్నారు. ఆవిడ మేము పెళ్ళైంది అని వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తన కుమార్తె జర్మనీలో ఉంది. జర్మనీలో అంటే నన్ను నా భార్యను ఆహ్వానించింది. విషయం చెప్పలేదు. 28వ తారీఖున కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుని మీరు రావాలి అంటే అంది. సరే కదని మేమిద్దరం వెళ్ళిన తర్వాత వారి కుటుంబం అందరూ కూడా ఆశ్రయాలు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. వారి కుమార్తె తన యొక్క భర్త 2 పిల్లలు పట్టుకొని వచ్చి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తున్నారు. ఏమైనా సాక్ష్యం చెప్తున్నారంటే, మాకు పెళ్లి అయ్యి 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. దేవుని కృపను బట్టి మేము 10 సంవత్సరాల తర్వాత పిల్లలు కలిగి దేవుడు పిల్లలను మాకు ఇచ్చాడని చెప్పారు.
ప్రియులారా, మీకు చెప్పాలి అంటే ట్విన్స్ పుట్టారు, అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టారు. నేను అంటాను ప్రియులారా, వారు దేవుని కార్యము కొరకు ఎంతగానో ఎదురు చూశారంట. చాలా ఏడ్చారంట. దేవుని ఆ స్త్రీ, ఆ యొక్క అక్క దేవుని పాదాలు పట్టుకుని అనుదినము ప్రార్థన చేసిందంట. ప్రభువా, నన్ను దాటిపోయావా? నీ బహుమానాన్ని అందరికీ ఇచ్చావు, నాకు మాత్రం నీ బహుమానం ఇవ్వని, దాటిపోవద్దు అని చెప్పి నిరంతరం కూడా ఏడుస్తూ 10 సంవత్సరాలు ప్రార్థన చేసింది. దేవుని కార్యము ఆమె పట్ల జరిగింది. దేవుని యొక్క సంగమా, నీ జీవితంలో కార్యము జరగాలంటే, దేవుని నీ యొక్క ఉద్దేశాలు దేవుని పక్షంగా నెరవేరాలి అంటే, నువ్వు అనుకున్నది సాధ్యము అవ్వాలి అంటే క్రీస్తును దాటిపోకుండా పట్టుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తును పట్టుకుంటావో అప్పుడే నీ జీవితంలో కార్యం జరిగింది. ఒకవేళ యేసుని దగ్గర నుంచి దాటిపోతే నీ జీవితంలో కార్యం జరగదు. అందుకనే అబ్రహాము దేవుని దాటిపోకుండా పడ్డాడు. అందుకే చక్కటి మాట్లాడుతున్నాడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నేడలా నీ సావుకుని దాటిపోవద్దు, ప్రభువును దాటిపోవద్దు. పాస్ మీ నాట్ అవుట్ దేవా, నన్ను దాటిపోయినలా నీ కార్యం. ఎప్పుడైతే దేవుడు దాటిపోకుండా అబ్రహాము పట్టుకున్నాడో అబ్రహాము జీవితంలో కార్యము జరిగింది. ప్రియులారా, ఈ రోజు నీకు కూడా కొన్ని ఆశలు, కొన్ని తీర్మానాలు, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఈ ఉద్దేశాలన్నీ కూడా నీ జీవితంలో జరగాలి అంటే, ఈ ఉద్దేశాలన్నీ నేను అనుకున్నది సాధ్యం అవ్వాలి అంటే ముందు క్రీస్తుని పట్టుకో. క్రీస్తు ఎందుకు అయ్యా, నన్ను దాటిపోవద్దు. ఒకవేళ నువ్వు నన్ను దాటిపోతే నా జీవితంలో కార్యాలు జరిగితే మళ్ళా అంటావు. వీళ్ళారా, సేవకుల దగ్గరికి వచ్చి సేవకుల దగ్గర ప్రార్థన చేస్తుంటారు, అయ్యా ప్రార్థన చేయండి, లేదా గుర్తొచ్చినప్పుడు ఇంటికాడ కృతజ్ఞత ప్రార్థనలు పెట్టించుకోవడం. కొంతమంది ఉంటారు వీళ్ళ పండగ క్రైస్తవులు కూడా ఉంటారు. కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, కొంతమంది పండగ క్రైస్తవులు కూడా కాని వారు ఉంటారు. ఆ చర్చిలో ఒక ముసలావిడ ఉంటుంది. ఆవిడ చాలా ఒకప్పుడు నాన్నగారు అన్నప్పుడు మంచి బలాధ్యం కలిగి దేవుని సన్నిధికి అనుదినం వచ్చేది. అదే విశ్వాసము ఈ రోజు ఆమె నడవలేని పరిస్థితి. ఎలా వస్తుంది అంటే కర్ర పట్టుకొని చాలా ఆ కర్ర మీద ఆంచుకొని మాకు 9 గంటలకి ఆరాధన అంటే ఆమె రెడీ అయిపోయి 9 గంటలకి గూనె కింద పడిపోయి నడుచుకుంటా వస్తుంది. మాకు ఓల్డెడ్ ప్రేయర్ జరిగింది, ఓల్డెడ్ ప్రేయర్స్ కూడా వస్తుంది. నియమక ప్రార్థన ఉంటే నియమక ప్రార్థన కూడా వస్తుంది. ఎందుకు ఆ స్త్రీ అలా రావడానికి కారణం ఏంటో తెలిసిన, ఆమె ప్రభువుని ప్రేమించింది, ప్రభువుని దాటిపోకుండా పట్టుకోవడానికి ఇష్టపడింది. ఈ రోజు మన జీవితాల్లో చాలా మంది నియమక ప్రార్థనలు ఉంటాయి, స్త్రీలు కనపడతారు, అది కూడా ఎక్కువ మంది కాదు, కొంతమంది. ఓల్డెడ్ ప్రేయర్స్ జరిగాయి, అది కూడా స్త్రీలు కనపడతారు. నన్ను అడుగుతాను ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ మంది పరలోక రాజ్యానికి ఎవరు వస్తారు? ఎక్కువ మంది పరలోక రాజ్యానికి ఎవరు వస్తారు? స్త్రీలే. పురుషులు వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? బయట పనులు ఉంటాయి కదా, దేవుని పట్టుకోవడం లేదు. చాలా మంది పండగ క్రైస్తవులు కాని వారు కూడా ఉన్నారు. నీకు ఓపిక లేకపోయినా, నడవడానికి శక్తి లేకపోయినా క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మనం ఏం చేస్తాము? బాలేదు అని చెప్పి, పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పి, ఉద్దేశాలు సరిగ్గా సఫలం కావడం లేదని చెప్పి క్రీస్తుని విడిచిపెట్టేస్తే నీ జీవితంలో కార్యాలు జరగవు. ఓపిక లేకపోయిన క్రీస్తు యొద్దకు రా, పరిగెత్తు. క్రీస్తు కొరకై, క్రీస్తు పట్టుకోవడానికి నీ మనస్సును, నీ యొక్క శరీరాన్ని సిద్ధపరచుకో, నడవబట్టుకో. అప్పుడే క్రీస్తు యేసు నిన్ను దాటిపోకుండా నీ పక్షముగా కార్యాలు జరిగిస్తాడు. ఇది మొదటి విషయం అయితే, రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయం 36వ వచనం. లోకాసు వార్త 18వ అధ్యాయం. జనసమూహము దాడిపోచినట్లు ఆమెని ఏమని అడుగుగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నాడని ఆయనతో చెప్పి, ప్రియులారా ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే గుడ్డివాడితో చెప్పారు. చాలా మంది జనసమూహం యేసు ప్రభు గారు అప్పటికే కార్యాలు జరిగించి సువార్త ప్రకటించి వెళ్తున్నారు. ఆయన వెళ్తున్న సమయంలో ఎవరు చెప్పారు? ఆ గుడ్డివాడు ఎంతో కాలం నుంచి ఉన్నాడు. ప్రియులారా, చాలా మందికి ఆశలు ఉంటాయి. గుడ్డివాడి ఆశ ఒకటి ఏంటో తెలిసిన ప్రియులారా, ఏ ఆశ? నేను కళ్ళు తెరిచిన తర్వాత నేను ఏం చూడాలి?
ప్రతిదీ లోకాన్ని చూడాలి. మనకి ఏదైతే మనం ఆశపడతాం. నేను కూడా చిన్నప్పుడు అనుకున్నామండి, నల్లగా ఉంటే కొంచెం దేవుడికి అప్పిస్తే బాగుంటాయి, అదొక ఆశ ఉండేది. వీళ్ళలా హైట్గా లేకపోతే ఇప్పుడు ఆశ ఉంటుంది, ప్రభావ 2 ఇంచులు హైట్ ఇచ్చింటే బాగుండేది కదా నాయన. ఆశ, కొన్ని ఆశలు ఉండే పిల్లలు మనుషులకి. గుడ్డివానికి ఒకే ఒక ఆశ ఏంటో తెలుసిన, నేను ఎంతకాలం ఈ గుడ్డి జీవితాన్ని జీవించాలి, ఎంతకాలం నేను ఈ విధముగా బ్రతకాలి, నాకంటూ ఆశలుండవా? అందరూ చక్కగా సమస్తమును చూస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తున్నారే, నా జీవితంలో ఈ గుడ్డితనం ఏమిటి? నేనంటాను ప్రియులారా, ఆత్మీయ గుడ్డితనము పోవాలి అంటే క్రీస్తు యేసు దగ్గర కేకలు వేయాల్సినదే. ఈ రోజు ఆశ ఉండాలి. అందుకని భక్తుడు మాట్లాడారు చూడండి. 2 పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు 3:12 ప్రియులారా, లయమైపోవునని కనుక అగ్నికొని లయమైపోవునట్లు పంచభూతములు దేవుని దినపురాగడ కొరకు కనిపెట్టుచున్నారని ఆశకు అపేక్షించున్నారు. భక్తునికి ఒక ఆశ ప్రియులారా, దేవుని రాకడ కొరకు అపేక్షించున్నారు. దేని కొరకు అపేక్షిస్తున్నాడు ప్రియులారా? దేవుని రాకడ. ఆశ చాలా మందికి ఆశ ఉంటుంది. నాకు తెలిసి మీరు కూడా మీ బిడ్డలు మారాలని ఆశపడుతూ ఉంటారు, మీ పరిస్థితులు మారాలని ఆశపడుతూ ఉంటారు, మీ ఉద్దేశాలు మార్చబడాలని ఆశపడుతుంటారు. ఎంతమందికి ఆశ? కొంతమంది అంటారు, నా బిడ్డలు మారితే నాకు అదే ఆశ అండి, అంత మించి ఎక్కువ ఆశ లేదండి, నా భర్త మారితే చాలండి, అదే నాకు గొప్ప ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటూ ఉంటుంది. అయితే క్రీస్తుని దాడిపోకుండా పెట్టుకోవాలి. జన సమూహం అంతా కూడా దాడిపోతుంది, వెళ్ళిపోతుంది. అయితే యేసు ప్రభువారు ఎక్కడ వెళ్తారో అని, ఎక్కడ దాటిపోతాడని ఆ గుడ్డివాడు కేకలు వేయడం ప్రారంభించాడు. ఎలా కేకలు వేయడం ప్రారంభించాడు? దావీదు కుమారుడు అని కేకలు వేయడం ప్రారంభిస్తే ఆ పక్కనటువంటి వాళ్ళందరూ కూడా చాలా కామ్గా ఉంటారు. బాబు అలా అవ్వకూడదు, ఆయన ముందే వెళ్తున్నటువంటి వాళ్ళు సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారా అని, యేసుక్రీస్తు ఆయన సామాన్యమైనటువంటి వ్యక్తి కానే కాదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండు అని చెప్తే ఒకటి ఆయన అనుకున్నాడు, యేసు ఆ సమయాన్ని దాటిపోతే కనుక ఆయన ఆశ నెరవేరదు. యేసు దాడిపోతే ఆశ నెరవేరదు. అందుకే అనుకున్నాడు ప్రియులారా, గట్టిగా కేకలు వేయడం ప్రారంభించాడు. నాకు తెలిసినటువంటి విశ్వాసం ఒక ఆమె ఉంది. ఆమె యవనస్తురాలై ఉంది. తల్లిదండ్రులు దేవుని నమ్ముకోలేదు. మహా భయంకరమైనటువంటి విగ్రహార్థన సమయంలో ఏమైంది అంటే, చిన్నప్పటి నుంచి యవన కాలంలో దేవుని నమ్ముకుంది, ప్రభువుల పక్షం ఉండేది. అది విగ్రహార్థన పెళ్లి చేసి ఒక అన్నింటికి పంపించేశారు. ఆమె ఆశ ఒకటి. ఏం ఆశ తెలుసా? నా భర్త మారాలయ్యా, నేను కూడా నీ సన్నిధికి రావాలయ్యా అని ఎప్పుడు ఆశపడుతూ ఉండేది. చాలా దినాలు ప్రార్థన చేస్తూనే ఉంది. అయ్యా నన్ను దాటిపోవద్దు, నా ఆశ తీర్చవయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఒకరోజు తన భర్తను అడిగింది. దగ్గరలో ఒక చర్చి ఉంటే పాట వినపడుతుంటే, అయ్యా నేనేం చేస్తానంటే నువ్వు పర్మిషన్ ఇస్తే నేను ఎడగెళ్తాను, ప్రార్థన చేస్తాను, కొంచెం పర్మిషన్ ఇవ్వయ్యా అంది. ఇవ్వమంటే ఆయన అన్నాడు, సరే ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఎంత సారెలు వచ్చి అన్నాడు. సరే కదా నీకు వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందంటే చక్కగా దేవుని ఆరాధించింది, ప్రార్థన చేసుకుంది, ప్రభుతో గడిపింది, వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం మొదలు ప్రార్థన చేసింది. ప్రార్థనకి వెళ్ళి వచ్చిందేమో ఇప్పుడు పాటలు పాడటం ప్రారంభించింది. చక్కగా పాటలు పాడుతుంది, వాక్యం చదువుతుంది. ఇంట్లో ఉన్నటువంటి భర్తకి చాలా ఆటంకంగా ఉంది. ఏమని మీ పాట ఆపలేనండి, నాకు అలవాటు అయిపోయింది, పాట లేకపోతే నేను పాడలేకపోతున్నాను, దేవుని స్థుతించలేకపోతున్నాను, దేవుని ఆరాధించలేకపోతున్నాను అయ్యా అంటే, పాడుకున్నావు కానీ ఎక్కడికి వెళ్తామని చర్చికి వెళ్ళిపోయి పాడుకుంటున్నావు, నేను భరించలేకపోతున్నాను నీ గోల అంటాడంటే. ఇంక అప్పటి నుంచి మీ పర్మిషన్ వచ్చింది కదా, ఎక్కడికి వెళ్ళడం ప్రారంభించింది, చర్చికి వెళ్ళడం ప్రారంభించింది. ప్రభుని విడిచిపెట్టలేదు. ప్రభా నా ఆశ ఒకటే, ఎవరు మార్పు చెందాలా? ప్రార్థన చేస్తుంది. ఇలాగే ఉద్యోగ కూటాలు పెట్టినప్పుడు ఆ ఉద్యోగ కూటల్లో వాక్యాన్ని ఏం చేస్తుందంటే, ఆ భర్తకు తెలియకుండా బాప్టిజం తీసేసుకుంది. ఉంటారు కదా కొంతమంది చెప్పేటువంటి వారు, మిత్రులు చెప్తారు. ఓ ముక్కలో చెప్పాలంటే నాకు పోస్ట్ బాక్స్ ఉంటాయి కదా, అది మిత్రుల బాక్స్. ఆ బాక్స్ ఉంటే మిత్రులు చెప్పేటువంటి వారు చాలా మంది అంటే
మొత్తానికి ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే భర్త చెప్పినప్పుడు భర్త వెంటనే కర్ర పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు భార్య కోసం. భార్య రానే వచ్చింది. రానే వచ్చిన వెంటనే ఏమే నీకేం చెప్పాను, ప్రార్థనకి వెళ్తే ఏమని చెప్పాను, కానీ నువ్వు బాప్తిసం తీసుకున్నావంట, ఎందుకు తీసుకున్నావంటే మళ్ళా దీనత్వం కలిగి మాట్లాడుతుంది. అయ్యా ఏదో ప్రభువుని అంగీకరించడానికి నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ఏమైందయ్యా ఇప్పుడంటే, సరే ఆ మొక్క చూసి అన్నాడంట, ఇప్పుడు తీసుకుంటే తీసుకున్నావు కానీ ఎప్పుడు తీసుకోకన్నాడంట. వీళ్ళారా అది ఒకటి ఆయన తెలియదు కదా పాపం, అన్యుడు బాప్తిసం ఒకసారి తీసుకుంటారని. సరే వచ్చేసింది, చక్కగా దేవుడిని ఆరాధిస్తుంది. అలాగే ప్రార్థనకి వెళ్ళింది. ప్రార్థనకి వెళ్తుంది. ఒకనాటి దినాన్న ఆ ఇంటిలో ఒకడే ఉన్నాడు. భార్య ప్రార్థనకి వెళ్ళింది. ప్రార్థనకి వెళ్ళినప్పుడు దెయ్యాలు అతని మీద ఏలుబడి చేయడం ప్రారంభించాయి. దెయ్యాలు అతను హింసించడం ప్రారంభించాయి. ఈమె ప్రార్థనకి వెళ్ళొచ్చి కాలం పట్టగానే ఆ దెయ్యాలు పారిపోయాయి. పారిపోయిన వెంటనే ఆ భర్త వెంటనే బయటకు వచ్చి, ఏమే ఈసారి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తుని దాటిపోకుండా పట్టుకునే ఎడలా యేసు జీవితంలో నీ ఆశ తీరుస్తాడు. నీ బిడ్డ విషయమైన ఆశ కలిగి ఉన్నావేమో, నీ భర్త విషయమైన నీ ఆశ కలిగి ఉన్నావేమో, నీ ఆశను బట్టి నువ్వు పురిగిపోతున్నావేమో జాగ్రత్త. యేసు ప్రభు వారిని పట్టుకున్నప్పుడు, ఆయన దాటిపోకుండా పట్టుకున్నప్పుడు నీ జీవితంలో బట్టి చీకటిపోతుంది. వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఈ వెలుగు నీ మీద ప్రకాశించాలంటే క్రీస్తును దాటిపోకుండా పట్టుకోవాలి. ఆ వెలుగును చూడగలిగాడు గుడ్డివాడు. కారణం ఏంటో తెలిసిన, క్రీస్తును దాటిపోకుండా పట్టుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుని పట్టుకోవాలా, అందరము పట్టుకోవాలి. ఆయన ఎప్పుడైతే మనం పట్టుకుంటామో మన జీవితంలో మనం ఏం పొందుకుంటామంటే మన ఆశ తీరుతుంది. అందుకని క్రీస్తును దాటిపోవడానికి వీలు లేదు. ఒకటి, క్రీస్తు దాటిపోకుండా ఆయన పట్టుకుంటే మన జీవితంలో కార్యం జరిగింది. క్రీస్తు దాటిపోకుండా మనం పట్టుకుంటే మన జీవితంలో ఆశ తీరుతుంది. మూడవదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త, క్షమించండి, లోక సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వారిని నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడి ఎదురుకు వెళ్ళి, స్నేహితుడా రొట్టెలు బదిలీము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, నా ఎదురుకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టడము నా యొక్క ఏమీ లేదు. ప్రియ దేవుని సంగమా, అదే ఆదికాండము 32వ అధ్యాయము 25వ వచనం కూడా మనకు వ్యక్తి కనపడతాడు. ఆయన యాకోబు రాత్రంతా కూడా క్రీస్తును పట్టుకున్నాడు. క్రీస్తును దాటిపోకుండా పట్టుకున్నాడు. ఆయన సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు. ఏమని, ఎలా పట్టుకున్నాడు యాకోబు, ఎందుకు పట్టుకున్నాడు యాకోబు అంటే, అక్కడ మనకు ఉంది కింద మనం చదవచ్చు, నువ్వు ఆశీర్వాదిస్తేనే తప్ప నేను ఏం చేయను అన్నాడా లేదా? ఏమన్నాడు? అందుకైన యాకోబు, అందుకైన అమ్మ గట్టిగా చదవాలా. అప్పుడు యాకోబు తెలుపమనెను. అందుకైన ఆయన నిమిత్తము చెప్పి దేవుడు యాకోబును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు. నన్ను దాటిపోవద్దు అన్నాడు. అది అర్ధరాత్రి సమయం. నేను అంటాను ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు చివరిగా ప్రార్థన చేశారు. మీకు తెలుసా? మా అందరూ ప్రార్థన చేశారండి. యేసు ప్రభు గారు చివరిగా ప్రార్థనకి వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఎవరెవరు తీసుకొని వెళ్ళారు? శిష్యులు తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆయన ఒక మాట అన్నాడు, మీరు శోధనలో పడుకున్నట్టు ప్రార్థన చేయమని. మొదటిగా చూశారు, వారు పడుకున్నారు. మళ్ళా వెళ్ళి ప్రార్థన చేశాడు. మళ్ళా వచ్చాడు, మళ్ళా వాళ్ళు పడుకున్నారు. మూడోసారి వచ్చి వాళ్ళని ఇదిగో ఆయన ఇప్పుడు ఏమంది, సమయం ఆసన్నమైంది. ప్రియులారా, నేను అంటాను మాట్లాడాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇక్కడ స్నేహితుల కోసం కూడా అర్ధరాత్రి వేళ తలుపు తడుతున్నాడు. నీకు అర్థమైందా ప్రియులారా? అర్ధరాత్రి వేళ తలుపు కొడుతున్నాడు. ఆనాడు అర్ధరాత్రి వేళ యాకోబు దేవుడిని పట్టుకున్నాడు.
వారి శ్రమ శోధనలు ప్రార్థనాపూర్వకంగా చేయించాలి అంటే ప్రియులారా యేసు ప్రభు గారు చేస్తే సరిపోద్ది కదా, శిష్యులు ఎందుకు చేయాలి అంటే నేను అంటాను, యేసు ప్రభు గారు ప్రార్థన చేయమంది ఆయన కొరకు కాదు, ఎవరి కొరకు తెలుసా? శిష్యుల కొరకు. ఉదాహరణకి చెప్పాలంటే యేసు ప్రభు గారు సిలువేస్తారు నిజమే, మరి యేసు ప్రభు గారు సిలువేస్తారు, అందుకని యేసు ప్రభు గారు శిష్యులు పారిపోయారు. అందుకని పేతురు అంటాడు, నేను అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎందుకు భయపడ్డాడు? శోధన వస్తుందేమో భయం. ఆ శోధన వారి జీవితంలో తప్పింపబడాలంటే ముందుగానే ప్రభు వారు ప్రార్థన నేర్పించారు, ప్రార్థన చేయమన్నారు. అర్ధరాత్రి వేళ స్నేహితుడు వచ్చాడు, ఈ స్నేహితుడిని ఏం చెప్పన్నాడు అంటే, ఈ స్నేహితుడు బ్రతమలాడుతున్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువుని దాడిపోకుండా అర్ధరాత్రి వేళ పట్టుకుంటున్నాడు యాకోబు. ఈ రోజు మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, యొక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తున్న సమయం చాలా అయింది. వీళ్ళారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు తెలుసు సెయింట్ అగస్టిన్ గారు అందరికీ తెలుసు. ఈజ్ నేమ్ సెయింట్. ఒకప్పుడు ఈజ్ సిన్నర్. ఆయన ఒక పాపాత్మం కలిగినటువంటి వ్యక్తి, పాపము చేత జీవించినటువంటి యవనస్తుడు. యవన కాలంలో తన ఇంట్లో పనిచేసేటువంటి స్త్రీతోని వ్యభిచారంలో పాల్గొన్నటువంటి వ్యక్తి సెయింట్ అగస్టిన్ అనేటువంటి వ్యక్తి. మహాభయంకరుడు. ఒకే ఒక కుమారుడేమో ఎంతో గారవం చేశారు తల్లిదండ్రులు, అలవాట్లన్నీ అప్పేసాయి, విచ్చలవిడిగా బ్రతకడం ప్రారంభించాడు. ఒకరోజు తన స్నేహితుడు అన్నాడంట, ఏమన్నాడో తెలిసిన, అరే బాబు నువ్వేం చేస్తావంటే ఎలా పడతారో బ్రతుకుతున్నావు, ఒకసారి చర్చికి రా అని చెప్పి తన స్నేహితుడు ఏం చేశాడంటే ఆ యొక్క మందిరానికి తీసుకుని వెళ్ళడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మందిరానికి తీసుకెళ్ళడం ప్రారంభించాడో ఆ మందిరంలో దేవుని వాక్యాన్ని విన్నాడు. వాక్యాన్ని విన్న తర్వాత చాలా కాలం అయింది. వాక్యాన్ని విని ఎంతగానో ఆ వాక్యం తన జీవితంలో మార్పును కలగజేయడం ప్రారంభించింది. రక్షణ కలిగినటువంటి, మారు మనసు కలిగినటువంటి, ఉజ్జీవము చేత నింపబడినటువంటి వాక్యాన్ని దైవ సేవకుడు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని సెయింట్ అగస్టిన్ ఏం చేశాడంటే ఆ వాక్యాన్ని విన్నాడు. విన్న తర్వాత అది మాట్లాడతారు ముందు దేవుని యొక్క మందిరానికి వచ్చాడు. చాలా సంవత్సరాల తర్వాత వారం తర్వాత ఈస్టర్ రోజున బాప్తిసం కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అతను బాప్తిస కార్యక్రమంలో పాల్గొందుకొని బాప్తిసం తీసుకున్నాడు, రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత రక్షణ సాక్ష్యము అందరికి, రక్షింపబడిన వాళ్ళందరికీ కూడా రక్షణ సాక్ష్యం ఇస్తుంటే అందరూ రక్షణ సాక్ష్యం చెప్తున్న సమయంలో ఈ యొక్క సెయింట్ అగస్టిన్ ఆ రక్షణ సాక్ష్యం చెప్తూ ఏమని మాట్లాడో తెలిసిన, నేను ఈ రోజు ఎలా ఉన్నాను అంటే నా తల్లి ప్రార్థన ప్రవాహ వలయములో కొట్టుకొని వచ్చి రోజు దేవుని సన్నిధిలో పడ్డాను అన్నాడు. ఆమేన్. ప్రియులారా, ఎందుకు ఇంత ప్రార్థన? ఎందుకు ప్రభువును దాడిపోకుండా పట్టుకోవాలి? క్రీస్తు జీవితంలో దాడిపోతే నీ జీవితంలో కార్యాలు జరగవే. యేసుని పట్టుకోవడం నేర్చుకోవాలి. అందుకని యాకోబు మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను దాడిపోవద్దు, మీరు నన్ను ఆశీర్వదించాలి. ఎప్పుడైతే నన్ను ఆశీర్వదిస్తావో నా జీవితం ఈ లోకంలో అనేక మంది ఎదుట ఎలా కనపడుతుందంటే వెలుగు కాలముగా కనపడుతుంది. ప్రియులారా, ఈ రోజు అందుకని మనం వెలిగింపబడకపోతే అది వ్యర్థమైనటువంటి జీవితం. వెలిగింపబడాలి క్రీస్తులో, ఆయనతో మనం చూసినటువంటి వాళ్ళతో ఉండాలి క్రీస్తులో. ఈ రోజు కొన్ని ఇబ్బందులను బట్టి, పరిస్థితులను బట్టి నువ్వు దేవుణ్ణి పట్టుకోలేకపోతున్నావేమో, క్రీస్తు పాదాలు పట్టుకోలేకపోతున్నావేమో. అయ్యా నన్ను దాడిపోవద్దు. యాకోబు అందుకని ప్రభుని దాటిపోకుండా పట్టుకుంటున్నాడు. అయ్యా నన్ను దాటిపోవద్దు నాయనా, నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు నన్ను ఎప్పుడైతే ఆశీర్వదిస్తావో నేను నీకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెలుగు కనపడతాను. నన్ను బట్టి అనేక మంది మార్పు చెందబడతారు. ప్రియులారా, దేవుడు అతన్ని మార్చాడు. యాకోబుగా పిలువబడినటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇజ్రాయేలుగా పిలువబడ్డాడు. కారణం ఏమిటంటే ప్రభువుని దాటుకొని వెళ్ళారు. ఈ రోజు మనం ఏం చేస్తాం? సువార్త మన దగ్గరికి వచ్చిన మనం పట్టుకోక సువార్త
వీళ్ళారా ఈ రోజు ఇంకొక విషయాన్ని చెప్తున్నాను. వాక్యమే దేవుడు. వాక్యంని మీరు పట్టుకోకపోతే దేవుడు మీ నుంచి దాటిపోతాడు. వీళ్ళారా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానం ఈ రీతిలో ఉన్నది. ఏమున్నది అంటే, ఎవడైతే వాక్యమును విని ఓపికతో ఫలిస్తాడో వాడి జీవితంలో ఆత్మ ఫలాలు ఉంటాయి. వాక్యం విన్న తర్వాత ఓపికతో ఫలించకపోతే చాలా మంది జీవితంలో వాక్యాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రియులారా, వాక్యం మర్చిపోతే ప్రియులారా భయంకరమైనటువంటి శోధన వస్తుంది. దావీదు ఆ కాలంలో జనాభా లెక్కలు వేశాడు. ఎప్పుడైతే జనాభా లెక్కలు వేయడం ప్రారంభించారో దేవుడు ఆకాశం నుండి దిగి ప్రతి ఒక్కరిని కూడా సంహరించడం ప్రారంభించింది. ఎందుకు సంహరించడం ప్రారంభించిందో తెలిసిన, ఒకవేళ లెక్క వేయాలంటే ఒక నాణ్యమును వేసి లెక్క వేయాలా, అది ఎవరికి తెలియదు? దావీదుకు తెలియదు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడో ఆ తెగులు ఆగిందనుకోండి, ఈ రోజు మన జీవితంలో వాక్యము తెలియకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేం. క్రీస్తుని గట్టిగా పట్టుకోవాలి, వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకనే వాక్యముని ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకుంటామో మన జీవితంలో కార్యాలు యేసుక్రీస్తు ప్రభువు సఫలము చేస్తూ వస్తాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని యొక్క సంగమా, నీ జీవితంలో క్రీస్తుని పట్టుకున్నావా, విడిచిపెట్టావా? యేసుక్రీస్తు వారు నీకే ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను పట్టుకుంటే నువ్వేమవుతావు అంటే ఆశ్చర్యకరంగా మారుతావు. అందుకని అబ్రహాము అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షము నా మీదినడలా నన్ను దాటిపోవద్దు అన్నాడు. గుడ్డివాడైనటువంటి వాడు అంటున్నాడు, అతని జీవితంలో చీకటి పోవాలి అంటే, అతని జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి విడుదల పొందాలి అంటే అతడు కూడా క్రీస్తుని కేకలు వేస్తూ పట్టుకున్నాడు, స్తుతిస్తూ పట్టుకున్నాడు. అతడు కూడా ఆశ తీరింది. ఈరోజు యాకోబు కూడా దేవుని పట్టుకున్నాడు. అయ్యా మమ్మల్ని దాటిపోవద్దు అని అర్ధరాత్రి వేళ కూడా అది సమయమని అసమయమని చూడకుండా ఆ సమయము కాని సమయంలో కూడా క్రీస్తుని పట్టుకున్నాడు. యాకోబు పత్రికలో అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ కలిగినలో వాడు ఏమి చేయవలను? ప్రార్థన చేయవలను. ఒకవేళ ఎవరికైనా సంతోషం కలిగినలో వాడు ఏమి చేయాలి అంటే కీర్తనలు పాడాలా. ఈరోజు ఈ జీవితంలో శ్రమ కలిగినప్పుడు మనం చేయాల్సినది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకనే ప్రభువారు చెప్పారు, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన మీరు ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియులారా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషం కలిగినా వాడి కీర్తనలు పాడవలను. ప్రియులారా, ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన వాడే యాకోబు. యాకోబు తండ్రి ఇస్సాకు కూడా ప్రార్థన చేశాడు, పొలములో ప్రార్థన చేశాడు. పొలములో ప్రార్థన చేసినప్పుడు పొలము 100 రెట్లు ఆశీర్వదింపబడింది. నాట్ 2 times or 3 times, 100 times రెట్టి. ఒకలా చెప్పాలంటే he's given blessing of 10 times. ప్రియులారా, ఒకలా చెప్పాలి అంటే దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు 10 రెట్లు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చాలా గొప్పది. ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్సాకు పొలాన్ని కూడా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నాకు తెలిసి నేను అనుకుంటూ ఉంటాను, ఒకవేళ పొలము ఎప్పుడైతే ఊడ్చిన తర్వాత ఒక బస్తానికి ఒక బస్తా వస్తేనే అనిపిస్తారు. కానీ ప్రభు వారు చూపిన కృప గొప్పది, ఎవరు మనం చూడలేము. అందుకనే ఈరోజు నీవైనా నేనైనా క్రీస్తుని పట్టుకుందాం. క్రీస్తుని పట్టుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలం. అటు కృప దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.